ప్రైజ్ ది లార్డ్. ఎస్తేరు రాణి చేసిన చారిత్రాత్మక ఉపవాస ప్రార్థన గురించిన ఒక చక్కటి ఆత్మీయ సారాంశాన్నిప్పుడు మనం ధ్యానించుకుందాం. పర్షియా సామ్రాజ్యంలో యూదులందరినీ నాశనం చేయడానికి దుర్మార్గుడైన హామాను పన్నిన భయంకరమైన కుట్రను ఎస్తేరు రాణి దేవుని సహాయంతో కేవలం తన ఉపవాస ప్రార్థన ద్వారా ఎలా తిప్పికొట్టిందో ఈ అద్భుతమైన కథ మనకు వివరిస్తుంది. ఇందులో ముఖ్యంగా మనం నేర్చుకోవలసిన 3 గొప్ప విషయాలున్నాయి. మొదటిది, సహవాసంతో కూడిన ఉపవాస ప్రార్థనకున్న అద్భుతమైన శక్తి. ఒకసారి ఆలోచించండి, ఒక భయంకరమైన మరణ శాసనం ఎదురైనప్పుడు ఎస్తేరు తన రాణి హోదాపై అస్సలు ఆధారపడలేదు. బదులుగా యూదులందరినీ ఒకచోట సమకూర్చి 3 రోజులపాటు కఠిన ఉపవాస ప్రార్థన చేయమని పిలుపునిచ్చింది. ఆత్మీయ యుద్ధాలను కేవలం ఆత్మీయ ఆయుధాలతోనే ఎదుర్కోవాలని ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయం 15-16 వచనాలు మనకు చాలా స్పష్టంగా నేర్పుతున్నాయి. రెండవది, దైలిక ఉద్దేశం మరియు అచంచలమైన ధైర్యం. దేవుడు మనల్ని ఒక స్థానంలో ఉంచారు అంటే ఖచ్చితంగా దాని వెనుక ఒక గొప్ప ఉద్దేశముంటుంది కదూ. రాజు పిలవకుండా ఆయన ముందుకు వెళ్తే మరణశిక్ష తప్పదని తెలిసినా సరే, నేను నశిస్తే నశించిపోతాను అని ఎస్తేరు రాజు ముందుకెళ్లడమనేది దేవుని చిత్తానికి పూర్తిగా లొంగిపోవడం ద్వారా వచ్చే నిజమైన ధైర్యానికి నిదర్శనం. చివరిగా, దేవుడు కీడును మేలుగా ఎలా మారుస్తాడో ఇక్కడ మనం చూస్తాం. వాళ్ల ఉపవాస ప్రార్థన ద్వారా రాజు హృదయం పూర్తిగా మారిపోయింది. మొర్దెకైని ఉరితీయాలనుకున్న ఉరికొయ్యం మీదే చివరికి హామాను ఉరితీయబడ్డాడు. కష్టకాలంలో దేవునికి ముర్రబెడితే ఆయన మనం గ్రహింపలేనన్ని గొప్ప సంగతులను తెలియజేస్తాడని ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం 3వ వచనం గుర్తు చేస్తున్నట్లుగా ఈ విజయం రుజువు చేసింది. దేవునికి పూర్తిగా లొంగిపోయి ప్రార్థిస్తే అసాధ్యమైన పరిస్థితులు సైతం మనకు అనుకూలంగా మారి గొప్ప విజయం దక్కుతుంది. మరిన్ని ఆత్మీయ సందేశాల కోసం మా ఛానల్ను ఫాలో అవ్వండి మరియు దేవుని వాక్యాన్ని మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో తప్పకుండా పంచుకోండి.